హలో అందరికీ, ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అదేనండి, మధ్యమిరపకాయలు పెడుతున్నాను. ఎండాకాలం వచ్చింది కదండి, ఇప్పుడు ఈ టైంలో పెట్టుకోవాల్సిన అన్నీ పెట్టుకుంటాం కదండి. అప్పడాలు, వడియాలు, ఇంకా ఓకే పచ్చడిలాగా దాంతోపాటుగా నేనైతే ఈరోజు ఎండాకాలంలో బాగా చాలామందికి ఇష్టమైన మధ్యమిరపకాయలు అయితే పెడుతున్నాను అనమాట. ఎలా పెడుతున్నాను ప్రాసెస్ ఏంటో మీకు చూపిస్తానండి. ఫస్ట్ అయితే నేను 1 కేజీ మిరపకాయలు తీసుకున్నాను. మీకు అంటే మధ్యమిరపకాయలు అన్నీ దొరుకుతాయి అంటారు, అవి కన్నా నేనైతే ఇక్కడ పొడుగ్గా ఉన్నాయి, కొంచెం లావుగా ఉన్నాయి చూసుకోండి. కారం ఉంటే కొంచెం బాగుంటుందని నాకు అనిపిస్తుంది. నేను అంటే ఈ మధ్యమిరపకాయలు అంటే కొంచెం మంది బజ్జీ మిరపకాయలు తీసుకుంటారు, బజ్జీ అంటారు కదండి, బజ్జీ మిరపకాయలు అంటారు కదా, అలాంటివి తీసుకున్నాను లాస్ట్ టైము నాకు తెలియక. దానివల్ల నాకు అంత కారంగా అనిపించలేదు. అందుకని చెప్పేసి ఈసారి అయితే కొంచెం నాకు మామూలుగా ఉండే మిరపకాయలు కొంచెం పొడుగ్గా కొంచెం లావుగా ఉన్న మిరపకాయలు అయితే బాగుంటుంది అనిపించిందండి. అందుకని అవి చూసుకుని తీసుకున్నాను నేను. ఇవి 1 కేజీ ఉంటాయండి. ఒక 2-3 సార్లు మంచి కడిగేసుకుని లాస్ట్లో కొంచెం ఉప్పు వేసుకుని బాగా కడుక్కొని 1 నిమిషం అయితే అలా పక్కన పెట్టేసుకున్నాను అనమాట. కొంచెం వాటర్ ఏమైనా ఉన్నా కానీ డ్రై అయిపోతాయి కదండి, అందుకని చెప్పేసి. వాటర్ అంతా డ్రై అయిపోయిన తర్వాత ఇక్కడైతే నేను ఆ కిలో మిరపకాయలకి 1/2 కిలో నేను పెరుగు తీసుకురానండి. ఇంకా చెప్పాలంటే పుల్లగా ఉన్న పెరుగు అయితే ఇంకా బాగుంటుందండి. పులుపు ఎంతగా పుల్లగా ఉంటే అంత టేస్టీగా ఉంటాయి. నాకైతే అంత దొరకలేదండి, కానీ నేను ట్రై చేశాను, నాకు దొరకలేదు. మీకు ఎవరికైనా ట్రై చేసి ఉంటే ఖచ్చితంగా తీసుకోండి. నేనైతే ఇక్కడ డబ్బా మంచిగా ఉన్నది, నాకు సరిపోతుంది అనుకున్న డబ్బా తీసుకున్నాను. దాంట్లోకి తడి లేకుండా చూసుకోండి. దాంట్లో కొంచెం పసుపు, 1 స్పూన్ పసుపు వేసుకున్నాను. దాంతోపాటు నేను ఇక్కడ వామ్ అయితే వేసుకున్నాను అనమాట, 1 స్పూను వేసుకుని దాంట్లో కూడా కొంచెం ఉప్పు వేసుకున్నాను. వామ్ను ఒకసారి మంచిగా చేత్తో మెదుపుకోండి, అంటే చేత్తో నలుపుకొని వేసుకుంటే ఏంటంటే దాంట్లోనే పొట్టే ఉన్న పోతుంది అనమాట. అలా వేసుకుని దాంట్లో కొంచెం ఒక 3 స్పూన్స్ ఉప్పు వేసుకున్నాను నేను. అంటే ఉప్పు చూసుకొని వేసుకోవాలి. నేను 3 వేసుకుని దీంట్లోకి నేను 1 కిలో తీసుకున్నాను కదండి, అంటే మిరపకాయలు 2 లీటర్స్ వాటర్ కావాలన్నమాట దీంట్లోకి. కానీ నేను ఇక్కడ 1.5 వేసానండి, అవసరమైతే మళ్ళీ వేద్దాం అన్నట్టుగా. ఫ్లేవర్ ఆల్రెడీ కర్డ్ ఉంది కాబట్టి మనం అయితే చూసుకొని వేసుకోవాలండి. మరీ ఎక్కువ వేసుకున్నా కూడా బాగోదు, పలుచగా అయిపోయినా కూడా టేస్ట్ అనిపించదు నాకైతే. అందుకని నేనైతే 2 లీటర్స్ వరకు వేసుకున్నానండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా మంచిగా దీని అయితే చిలుక్కోవాలండి, మంచిగా బజ్జికాం పెట్టుకొని. ఎంతవరకు అంటే దాంట్లో లమ్స్ లేకుండా ఉండాలన్నమాట. కొంచెం ఫోమ్ వచ్చే వరకు చేసుకోండి, ఇలాగా బుడగలు వచ్చే వరకు ఇలా చేసుకుని దాన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మంచిగా పచ్చిమిర్చి అన్నీ కూడా మంచిగా దీని అయితే ఘాట్లు పెట్టుకోవాలన్నమాట. మీ దగ్గర పినీస్ కానీ లేదంటే టూత్ పిక్ ఉంటుంది కదండి, దాంతో కానీ లేకపోతే మన దగ్గర ఉంటాయి కదండి కుట్టుకునే నీడిల్స్ ఉంటాయి కదండి, అవి కానీ యూస్ చేసుకోవచ్చు. ఎలాగైనా మనం ఏంటంటే ఘాట్లు పెట్టుకోవాలన్నమాట. కొంతమంది 2 వైపులా పెడతారు, నేనైతే ఒక్క వైపే పెడుతున్నాను. నాకు ఎక్కువగా కారం ఉండాలనుకుంటున్నానండి, అందుకని చెప్పేసి నేను తక్కువగా ఒకే ఒకటి పెట్టుకున్నాను. కొంతమందికి అంత కారం ఉంటే ఇష్టపడరు, అందుకని చెప్పేసి 2 వేసి పెట్టుకోండి. నాకైతే ఒక్కొక్కటి చాలా అనిపించింది, అందుకనే అన్నీ కూడా మంచిగా పెట్టేసుకొని ఇప్పుడు మళ్ళీ అదే మనం మజ్జిగ కలుపుకొని పెట్టినాం కదండి, ఒకసారి మంచిగా తీసుకొని దాన్ని ఒకసారి కలిపేసుకొని దాంట్లోకి అయితే ఈ పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలన్నమాట. మీకు ఒకవేళ ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చూసుకోండి. ఉప్పు సరిపోయింది అనుకుంటే వేయకండి, నాకైతే ఉప్పు సరిపోలేదండి, అందుకని చెప్పేసి ఒకసారి చూసుకుని నేనైతే ఉప్పు అయితే వేసుకున్నానండి. ఈ టైంలోనే మీరు చెక్ చేసుకోవాలండి, మళ్ళీ తర్వాత చెక్ చేసుకున్నా కానీ అంత తెలియదు మీకు, అందుకని ముందే చెక్ చేసుకోండి. ఒకవేళ మీరు టేస్ట్ చూసినప్పుడు ఉప్పుగా అనిపించాలండి, ఉప్పుగా లేదంటే కొంచెం వేసుకోండి. మరీ హెవీగా ఉండకూడదు, జస్ట్ కొంచెం అంటే మనం కూరలో వేసుకున్న ఉప్పు కన్నా కొంచెం ఎక్కువగా ఉండాలి, అంతకు మించి ఎక్కువగా ఉండకూడదు. ఇలా అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. ఇలా మంచిగా ఒకసారి చేత్తోనే మంచిగా కలిపేసుకొని వాటర్ అంతా సరిపోయిందో లేదో చూసుకొని, మీకు ఇంకా సరిపోవట్లేదు మునగట్లేదు అనుకుంటే నేను వీడియో చూపిస్తున్నంత వరకు సరిపోతే పర్లేదండి, లేదు మీకు సరిపోలేదు అనుకుంటే ఇంకొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోండి, అంతే. ఇలా వేసుకొని మూత పెట్టి చీకట్లో కొంచెం గాలి తగల ప్లేస్లో అయితే పెట్టుకోవాలన్నమాట. ఇలా పెట్టుకొని నేను రోజు ఒక 3 డేస్ ఇలాగే అలా మధ్యలో మగ్గనివ్వాలన్నమాట, అంటే ఊరనివ్వాలి. ఇలా ఊరిన తర్వాత రోజు ఒకసారి అయితే ఒక టైంలో మీరు మంచిగా దాన్ని ఒకసారి కలిపేసుకోవాలన్నమాట. వీడియోలో చూపిస్తున్నాను కదా, నెక్స్ట్ డే అనమాట ఇది. ఒకసారి మంచిగా కలిపేసుకున్నాను ఇలాగ నేను 3 డేస్ అయితే కలుపుకున్నానండి.
ఇలా కలిపేసుకొని మూత పెట్టి మళ్ళీ నేను నెక్స్ట్ డే కూడా అలాగే చేశాను 3 డేస్. ఇలా చేసిన తర్వాత 3వ రోజు చూపిస్తానండి. ఇది 3వ రోజు. ఇక్కడ నుంచి మనం ఎండలో పెట్టుకోవాలన్నమాట. చూస్తున్నారా మంచిగా ఊరినాయండి మంచిగా మజ్జిగలోకి. ఆల్రెడీ మీకు అర్థమై ఉంటుంది, కలర్ కూడా చేంజ్ అయింది కదా. ఇలా అవ్వాలన్నమాట. ఇలా అయిన తర్వాత దీన్ని అయితే ఒక గిన్నెలోకి తీసుకొని మంచిగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని పచ్చిమిర్చి అన్నీ కూడా దీన్ని అయితే ఎండలో అయితే పెట్టుకోవాలన్నమాట. ఇలా నాకైతే 2 ప్లేట్లు అయితే పట్టింది. 2 గిన్నెల్లోకి అయితే వేసుకున్నాను నేను. ఇలా గిన్నెల్లో వేసుకున్నాను కదండి, దీన్ని తీసుకెళ్ళి ఎండలో అయితే పెట్టుకోవాలన్నమాట. ఇలా మార్నింగ్ అంతా ఎండలో ఎండిన తర్వాత ఈవినింగ్ నైట్ తీసుకొచ్చేసి మళ్ళీ ఆ మజ్జిగలోనే ఈ మిరపకాయలు వేసేయాలన్నమాట. ఇలాగ మీరు ఎంతవరకు చేయాలని డౌట్ రావచ్చు కదా. మనకి ఎంతవరకు అంటే చూపిస్తానండి. నెక్స్ట్ డే అంటే ఒక 3 డేస్ తర్వాత నాకైతే ఇలాగ తెల్లగా వచ్చినాయి అనమాట. ఇలా తెల్లగా ఉంది, ఒక పక్కన కొంచెం గ్రీన్ కలర్లో ఉంది. అందుకని చెప్పేసి నేను ఈరోజు కూడా మజ్జిగలో అయితే వేసేస్తున్నాను. మొత్తం అంతా తెల్లగా వచ్చేంత వరకు మరి మంచిగా మనం మళ్ళీ మజ్జిగలో మళ్ళీ వేసాలన్నమాట పచ్చిమిర్చి అనేవి. ఇలా వేసుకుంటాం ఏంటంటే మనకి మంచిగా మజ్జిగ అంతా మిరపకాయలో పట్టి ఆ టేస్ట్ అనేది ఇంకా బాగుంటుందండి. నాకు ఇక్కడ ఎక్కువ వాటర్ అనిపించినాయి, ఎక్కువ తేలిని అంత వాటర్ని తీసేసి పక్కన పడేసి ఇక్కడ నాకు కొంచెం చిక్కగా ఉన్న మజ్జిగలో నేనైతే ఈ పచ్చిమిర్చి అన్నీ కూడా యాడ్ చేసేసాను అనమాట. ఇలా వేసేసాను. నెక్స్ట్ డే నాకు మొత్తం అంతా తెల్లగా అయితే వచ్చేసినాయి ఎండలో పెట్టిన తర్వాత. ఇంకా నేనైతే మిగతా మజ్జిగ అయితే పడేసుకోవడమేనండి, దాన్ని మళ్ళీ యూజ్ చేయడానికి అవ్వదు. మీ దగ్గర ఇంకా మజ్జిగ ఉన్నది ఇంక నేను వేస్ట్ చేయాలనుకోలేదు అనుకుంటే మీరు మొక్కలకి వేసుకోవచ్చండి, మంచిగా ఉంటుంది, మొక్కలకు మంచిది కూడా. ఇవి ఎండలో పెట్టుకోవాలన్నమాట. ఎండలో పెట్టిన తర్వాత ఇలా నాకు 5 డేస్ అయితే పట్టిందండి. ఇలాగా 5 డేస్ వరకు నేను ఎండలో పెట్టుకున్నాను. దగ్గర నాకు ఒక 7 to 8 డేస్ అయితే పట్టిందండి బాగా ఎండడానికి. ఇవి చూస్తున్నారా భలే సౌండ్ వస్తున్నాయి. ఇలా సౌండ్ వచ్చే వరకు ఇలాగా ఎండాలన్నమాట. చూస్తున్నారు కదా, ఇక్కడ చూసారా ఎంత బాగా ఎండియండి. మనకి ఏంటంటే గలగల అనే సౌండ్ రావాలి, దాంతోపాటు అది ముక్క ఇరప్పినప్పుడు ఇరిగిపోవాలన్నమాట. అంతవరకు మంచిగా బాగా ఎండాలన్నమాట. ఎండిన తర్వాత నేను ఒక 10 ఎండు మజ్జిగపిక్కలు తీసుకొని దాన్ని అయితే మంచిగా వేపించుకున్నాను అనమాట. చాలా టేస్టీగా ఉన్నాయండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చాలా సింపుల్ అండి, ఏం లేదు. మజ్జిగపిక్కలు నానబెట్టుకోవడం, మార్నింగ్ తీసుకెళ్ళి ఎండలో పెట్టుకోవడం, మళ్ళీ సాయంత్రం తీసుకొచ్చి మజ్జిగలో 3 రోజులు అలా వేసుకోవడమే. దాని తర్వాత మళ్ళీ కొంచెం తెల్లగా వచ్చిన తర్వాత దాన్ని అయితే తీసుకొని ఇంకా మజ్జిగలో వేయకోకుండా డైరెక్ట్గా ఇంకా ఎండలో పెట్టుకోవడమే. నైట్ తెచ్చేసుకొని లోపల పెట్టుకోవడం. ఇలా చేస్తూ ఉంటే మీకు ఈజీగా మంచిగా మిరపకాయలు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, బాగా టేస్టీగా తినాలనుకున్న వాళ్ళకి బాగా యూజ్ అవుతుందండి. చాలా సింపుల్ రెసిపీ కదండి, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మా ఇంట్లో అందరికీ ఫేవరెట్ అనమాట. అందుకని ఫస్ట్ నేను ఈ ఎండాకాలంలో స్టార్ట్ చేసింది అయితే ఇదే అండి. ముందు మీకు ఇంకా మంచి వీడియోస్ అయితే మీ ముందుకు వస్తాను. నా వీడియో మీకు నచ్చింది, యూస్ఫుల్గా ఉందంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.